ఈరోజొక మంచి కథ విందామా? ఒక పెద్ద చెట్టుమీద బోలెడన్ని బుజ్జిపక్షులు కలిసిమెలిసి ఉండేవి. అవి భలే సంతోషంగా ఉండేవి. ఏ ఒక్కరికి గింజలు దొరికినా సరే అన్నీ కలిసి పంచుకొని తినేవి. కాని ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు. ఆ పక్షులను పట్టుకోవటానికి ఒక పెద్ద వల విసిరాడు. అయ్యో, పాపం ఆ బుజ్జిపక్షులు గింజలు తినాలని ఆశపడి ఆ వలలో చిక్కుకుపోయాయి. ఇక బయట పడలేమని ఆ పక్షులన్నీ చాలా భయపడిపోయి గట్టిగా ఏడ్చేశాయి. అప్పుడే అందులో ఒక తెలివైన చిన్న పక్షికి భలే మంచి ఐడియా వచ్చింది. అదేంటంటే, మనమంతా కలిసి ఒకేసారి గట్టిగా రెక్కలు ఆడిస్తే వలని ఎత్తుకుని ఎగిరిపోవచ్చు అంది. అంతే, పక్షులన్నీ ఒక్కసారిగా ఫర్రుర్మంటూ తమ రెక్కలని వేగంగా ఆడించాయి. ఆశ్చర్యం! వలతో పాటే పక్షులన్నీ గాల్లోకెగిరాయి. దాంతో వేటగాడికి నిరాశే మిగిలింది. అలా ఎగురుకుంటూ వెళ్ళి తమ స్నేహితుడైన ఒక చిట్టెలుక దగ్గరకు చేరుకున్నాయి ఆ పక్షులు. ఆ ఎలుక తన పదునైన పళ్లతో వలను కొరికి పక్షులన్నింటినీ సంతోషంగా బయటకు తెచ్చింది. అప్పట్నించి ఆ పక్షులన్నీ ఎప్పుడూ విడిపోకుండా కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. చూశారుగా, అందరం కలిసికట్టుగా ఉంటే మనకు ఎంతో బలం వస్తుంది. అదే విడిపోతే బలహీనపడతాం. కలిసి ఉంటే ఎంతటి సమస్యనైనా జయించవచ్చు. మరి మనం కూడా ఎప్పుడూ అందరితో కలిసిమెలిసి ఉందాం. The moral of the story is, united we stand, divided we fall.